వాస్తులో చాగి అనగానేమిటి, చాగి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఇక్కడ ఇదొక ప్లాట్ ఉందనుకుందాము. సో ఈ ప్లాట్లో ఇక్కడ వాక్యం ఉంది, ఈ శ్లోకంలో 4వ వాక్యము, చాగి మహేంద్ర శివ యోర్ వరుణాభివ్యక్త. అంటే ఇక్కడ చూడండి, ఇది తూర్పు దిశ. ఇలా తూర్పు దిశ, శివ అంటే ఈశాన్య దిశ నుండి ఈ విధంగా గృహం ఉండి, చాగి మహేంద్ర శివార్ వరుణాభివక్త అంటే పడమరని వరుణ దిశ అంటారు. సో పడమరకి ఇలా డోర్ పెట్టుకొని ఇలా తూర్పు దిశలో కొంత భాగం వదిలేసి ఇలా నిర్మించుకున్న లక్షణాలు కలిగిన ఒక నిర్మాణాన్ని ఏమంటారు? దాదాపుగా చాగి అని లక్షణాలని పిలవడం జరిగింది. ఈ చాగి లక్షణాలు ఏ విధంగా అంటే, ప్లాట్ మొత్తం కాంపౌండ్ వాల్ కట్టేసుకొని ఈ విధంగా పడమరకి డోర్ పెట్టుకొని ఇక్కడ చూడండి ఆగ్నేయ భాగాన్ని కొంచెం వదిలేసినట్లయితే ఆ లక్షణాలని చాగి లక్షణాలు గల విధానం అని పేర్కొనడం జరిగింది వాస్తు పద్ధతులు నియమాలలో.